రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఎవరి ఫోన్లో చూసినా కూడా చికిరి చికిరి అంటూ ఇదే పాట వినిపిస్తుంది. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి అకౌంట్లో ఈసారి పెద్ది సినిమా అనేది బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలవబోతుంది అంటూ ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని, అంటే మెగా ఫ్యామిలీ అభిమానులే కాదు, తెలుగు సినిమా అభిమానులు అందరూ కూడా ఈ లుక్ని చూసిన తర్వాత, ఈ సాంగ్ని చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. సో మరి మీరు చికిరి సాంగ్ విన్నారా? వింటే ఏ విధంగా అనిపిస్తుంది? కొంతమంది నిన్న చిన్న గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచే కూడా అందరు దీన్ని ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అరే ఈ మ్యూజిక్ కాపీలా అనిపిస్తుంది, వేరే సాంగ్ మ్యూజిక్లా అనిపిస్తుంది, ఏదో సాంగ్ మ్యూజిక్లా అనిపిస్తుంది, ఆఖరికి రెహమాన్ గారు కూడా ఈ విధంగా కాపీడ్ మ్యూజిక్ చేస్తున్నారా అంటూ ఇంకొంతమంది రామ్ చరణ్ గారి హూక్ స్టెప్ గురించి కూడా రకరకాలుగా రూమర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఎవరెవరైతే ఈ విధంగా ట్రోలింగ్ చేయడం కానీ, మీమ్స్ క్రియేట్ చేయడం, రూమర్స్ క్రియేట్ చేయడం చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సినిమాకి మొదటి మెట్టు అని చెప్పేసి అక్కడ చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. సో మరి ఫుల్ సాంగ్ వచ్చింది. ఫుల్ సాంగ్ విన్న తర్వాత ఆ ప్రతి ఒక్క లిరిక్ కూడా మనకు ఒక రియల్ లైఫ్లో, మనము విలేజ్ లైఫ్లో ఏ విధంగా అయితే మనం ఉంటామో అలాంటి ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్న విధంగా, వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ లోపల వాళ్ళకు వచ్చిన భాషలో ఏ విధంగా అమ్మాయిని వర్ణిస్తారో, ఏ విధంగా అమ్మాయితో మాట్లాడి ట్రై చేస్తూ ఉంటారో, ఏ విధంగా అమ్మాయిని ఊహించుకుంటూ పాట పాడుకుంటారనే ఒక క్యారెక్టర్ని క్లియర్గా కళ్ళకు కట్టినట్టు బుచ్చిబాబు గారు ఈ సాంగ్లో చూపించారు. సో మరి చందమామ ముక్క కిందికి వచ్చిందా దీనక్క అనే విధంగా, అంటే ప్రతి ఒక్క లిరిక్ కూడా చాలా చాలా న్యాచురల్గా, మనము న్యాచురల్ పదాలు ఏ విధంగా వాడతామో ఆ విధంగా బాలాజీ గారు లిరిక్స్ రాయడం జరిగింది. సో మరి మోహిత్ గారు మనకు సాంగ్ పాడడం జరిగింది, మోహిత్ చౌహాన్ గారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఆస్కార్ విన్నరు. సో మరి ఇంత మంచి గొప్ప కాంబినేషన్ అనేది, ఒకవైపు బుచ్చిబాబు గారు, ఇంకొక వైపు జాన్వీ కపూర్, ఇంకొక వైపు రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు. సో వీళ్ళందరి కాంబో అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. మరి ఈ సాంగ్లో మెయిన్గా డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, అండ్ లుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా న్యాచురల్గా రగ్గడ్ లుక్లో మనకు రామ్ చరణ్ గారు కనిపిస్తూ ఉన్నారు. సో మరి ఈ సాంగ్ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పటికీ రిలీజ్ అయ్యి, అంటే సోషల్ మీడియా రిలీజ్ చేసి యూట్యూబ్లో 4 గంటలే అవుతున్నప్పటికీ దాదాపు 3 మిలియన్లు, అంటే 30 లక్షలకు పైగానే వ్యూస్ రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఒక యూట్యూబ్లో మరొక సంచలనం క్రియేట్ చేస్తుంది అంటూ కూడా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చికిరి సాంగ్ అనేది ఖచ్చితంగా అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ఒక హూక్ స్టెప్ని కానీ, ఆ సాంగ్ని కానీ చాలా మంది కూడా రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, రీల్స్ చేస్తూ ఉన్నారు. సో మరి ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఈ సినిమాతోని మనందరం కూడా, ఎవరెవరైతే గేమ్ చేంజర్ సినిమాతోని వీరైతే చూపించారో వాళ్ళందరూ అదే ఎత్తినటువంటి వేళ్ళని మూతి మీద వేసుకునే విధంగా చేస్తారు అని చెప్పేసి చరణ్ గారి ఫ్యాన్స్ అయితే బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు.